శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకున్నాం. ముందుగా ఈ రాశి అధిపతైనటువంటి బుధుడు వేధస్థానంలో ఉన్నాడు. ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా బృహస్పతి కూడా రాశి అందే మిథున రాశిలోనే ఉంటూ వేధస్థానంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ రకంగా కూడా అంతేకాకుండా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్యార్థులు సంబంధించినటువంటి అంటే ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా అందరూ కూడా పరీక్షలు, ఈ విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త హడావిడిగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ప్రాథమిక విద్యకి సంబంధించినటువంటి విషయంలో కాస్త చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకటి బద్ధకంతో, రెండు సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోకపోవడంతో, ఇట్లా అనేక రకాలైనటువంటి మార్గాలలో కొంత ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఈ ప్రాథమిక విద్యలు అంటే బేసిక్ స్టడీస్ అంటే ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ప్రాథమిక విద్యనే. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ క్లాసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కానీ లేక వినడం కానీ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ప్రధానంగా జాగ్రత్తలు పడడం అవసరం. ప్రధానమైనటువంటి మార్పులకి అంటే అనవసరమైనటువంటి పెట్టుబడులకి ధైర్యం చేసి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటి విషయాల్లో కొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. కాబట్టి ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే కాస్త మనం గ్రహానుకూలత లేనప్పుడు ఏం చేయాలి అంటే దైవారాధన చేయడం, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతల యొక్క ఆరాధన చేయడం, ఆ స్తోత్రపారాయణ చేయడం. వీళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఈ వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి విషయంలో కానివ్వండి ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త కొంత చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి. అంటే ఈ శని యొక్క ప్రభావం వల్ల చేపట్టే పనులన్నీ కూడా కొద్దిగా నిదానంగా కావడం మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫలితాల విషయానికి వస్తే కొంత బ్రేక్స్ రావడం, ఆగి ఫలితాన్ని ఇవ్వడం అనేటటువంటి విషయంలో మనం ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ఈ మాసమంతా కూడా ఉండేటటువంటి పరిస్థితి. ఈ మిథున రాశి వారికి రవి సంచారం, ఈ రాశి అధిపతి అయినటువంటి గ్రహ సంచారం, బుధ సంచారం, శని సంచారం, గురు సంచారం, ఇట్లా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా కాస్త అననుకూలమైనటువంటి సంచారంతో ఈ మాసం మనం చూసేటటువంటి పరిస్థితి. కాబట్టి కాస్త అవకాశం ఉన్నంత వరకు కూడా వీళ్ళందరూ హనుమాన్ చాలీసా, ఈశ్వర దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఈ రకమైనటువంటి విషయాలలో ప్రతినిత్యం కూడా పారాయణ కానీ ఒకవేళ పారాయణ చేయలేనటువంటి వాళ్ళు విన్నా పారాయణ చేసినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి చక్కగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి మేషాది రాశులకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా
ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఎందుకు అంటే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అటు శుభస్థానాల్లో కానివ్వండి, అటు వేధస్థానాల్లో కానివ్వండి, రెండిట్లలో కూడా లేవు. సామాన్యమైనటువంటి స్థితిలో సంచారం ఉన్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు వాక్కు అంటే మాట తీరు విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ జాగ్రత్తలు ఈ రాశి వారికి ప్రధానంగా అవసరం. ఇంకా ఈ రాశి వారికి అంటే కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతైనటువంటి శుక్ర సంచారం ఈ మాసమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సంచారం. కాబట్టి విద్యార్థులకు కానివ్వండి, ఉన్నత విద్యలు చదివేటటువంటి వాళ్ళకి కానివ్వండి, హయ్యర్ స్టడీస్ అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలకి లాభదాయకమైనటువంటి కాలంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. పెట్టుబడులన్నీ కూడా అంటే భూమి మీద చేసేటటువంటి పెట్టుబడులన్నీ కూడా లాభాన్ని సూచించేటటువంటి పరిస్థితి. ఈ రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా రవి సంచారం కూడా అనుకూలంగానే ఉంది. తద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి అనుకూలమైనటువంటి ఫలితాంశాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశివారు షష్ఠ భాగ్యాధిపతైనటువంటి గురు సంచారం కూడా సామాన్యంగానే ఉంది. అంతగా శత్రుబాధ కాకుండా అనవసరంగా అంటే చేసేటటువంటి పనులలో ముందుకి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా పెద్దగా లాభదాయకమైనటువంటి విషయం కాదు, నష్టం చేసేటటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నవారు సంకష్టహర గణేశ స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలు, ఈ కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అష్టమ స్థానంలో ఆరు షష్ఠగ్రహ కూటమి ఉంది. తరువాత ఆ షష్ఠగ్రహ కూటమి అంతా కూడా ఎన్ని రోజులంటే 1-2 రోజులే ఉంటుంది మాస ప్రారంభంలో. ఈ 3వ తేదీ వరకు కూడా 3వ తేదీ తర్వాత నుంచి కాస్త అనుకూలంగానే ఉంటుంది. అంటే లాభదాయకమైనటువంటి విషయాలు కాకుండా సామాన్యమైనటువంటి విషయాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏమైనా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, చేసేటటువంటి పనుల నుంచి అంటే చేసేటటువంటి పనులలో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే కాస్త హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.